అమ్మ వాళ్ళ ఊర్లో 4ంటికే తెల్లారిద్ది, కానీ మనం 6:30కి లేసాం. నన్ను నమ్మి మా అమ్మ కూరగాయలు అప్పచెబితే కోతి పాలు చేశాను అనమాట. సేదుగుందేమో దోసకాయ కింద పడేసింది. పల్లెటూరులు అంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకు కూడా ఉన్నారండి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కాదు, చిన్నపిల్లలు అనమాట. నువ్వు వస్తేనే వస్తారు ఈ పిల్లలంతా, పిల్ల సంతలాగా అనిద్ది మా అమ్మ. వాళ్ళకేం తెలుసు అండి చిన్నపిల్లలతో సాహసం చేయటం అంటే ఎంత బాగుండిద్ది అనేది. వాళ్ళన్నీ నిజాలే చెప్తారు ఫ్రెండ్స్, అబద్ధాలు అస్సలు చెప్పరు. అందుకే నాకు భలే ఇష్టం వాళ్ళంటే. పెళ్ళైనాక ఫస్ట్ టైం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి పొంగలు పెడుతున్నా. పెళ్ళైనాక కదలే, పెళ్లి కాకముందు కూడా పెట్టింది లేదు. మాకల్లి ఉగాదంటే ఇంత సేటుగా చేయరండి. మామూలుగా ఉదయాన్నే పూజ చేసేసుకుని అమ్మటే మటన్ చికెన్ తెచ్చుకుని తినేస్తారనమాట. ఈ సంవత్సరం మేము ఫస్ట్ టైం అనమాట ఉగాదికి నాన్ వెజ్ తినకుండా ఉంది. కొబ్బరికాయ కొట్టేటప్పుడే డౌట్ వచ్చింది, కాకపోతే ఏదో లేను పొరపాటులో కొట్టేశాను, కాకపోతే కుళ్ళిపోయింది. కొంచెం మనసుకు బాధ అనిపించింది అనమాట ఫస్ట్ టైం నాకు. ఏం కాదులేండి మా అమ్మ మా నాన్న చెప్పినా, కానీ సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టాను అనమాట. అది బాగానే వచ్చేసింది. మొత్తానికి పూజ అయితే అయిపోయిందండి. మేము చిన్నప్పుడు పూజారి పెట్టేవాళ్ళం అనమాట ఉగాది పచ్చడి. ఇప్పుడు ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారనమాట చాలా బాగా. కాకపోతే ఆయన చేసేంత టేస్ట్ అయితే ఉండట్లేదు. మనం చేస్తే పలసాగా నీళ్ళ ఉండేది కదా, ఆయన చేసినప్పుడు వాళ్ళు చిక్కగా బాగుండిద్ది అనమాట. మరి ఎందుకనో ఏమో ఈ మధ్య అయితే రావట్లేదు, అస్సలు పెట్టట్లేదు అనమాట. చాలా సంవత్సరాలు అయింది ఆయన తెచ్చి పెట్టక. ఇదివరకు మేము చిన్నప్పుడైతే డైలీ ప్రతి సంవత్సరం తెచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు. మా మేనత్ అనమాట, మా అమ్మ అనుకునేరు. నేను మత్తలాగే ఉన్నా కదా, సేమ్ హైట్. అసలు నాకు 5 అత్తలు అయితే అందరూ ఎత్తే ఫ్రెండ్స్, ఈ ఒక్కతే ఈ ఒకసారి వచ్చింది నాకు. చూడు మత్త ఎంత బాగా నవ్వుతుందో.